హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. ఇవాళ నేను చెప్పబోతున్న కథ జిఎస్ శ్రీనాథ శర్మ గారు రాసిన వ్యర్థమైన ఖర్చు అనే కథ. అనగా అనగా సౌరత్పూర్ అనే చిన్న గ్రామంలో రామసింహుడు అనే ఒక షావుకారు ఉండేవాడు. అతడు మహా పీనాసి. డబ్బు ఖర్చు పెట్టడం అంటే చాలా కష్టం అతనికి. తన కోసం కూడా ఎక్కువ ఖర్చు పెట్టుకునేవాడు కాదు. ఒకరోజు అతడు ఏదో పని మీద పొరుగురికి వెళ్తూ ఉంటే దారిలో ఒక ఖర్జూరపు చెట్టు కనబడింది. దాని నిండా గుత్తులు గుత్తులుగా ఖర్జూర పళ్ళున్నాయి. రామసింహుడికి చిన్నప్పటి నుంచి ఖర్జూర పళ్ళంటే చాలా ఇష్టం. ఇప్పుడు వాటిని చూస్తుంటే అతడికి నోరూరుతోంది. కానీ అతడికి చెట్టెక్కడం రాదు. చూస్తూ చూస్తూ ఖర్జూర పళ్ళను వదిలి ముందుకు సాగిపోవడానికి మనస్కరించక అతడు ఎలాగో అలా కష్టపడి చెట్టెక్కాడు. అతడు తిన్నన్ని పళ్ళు తిని మరికొన్ని జేబులో వేసుకుని చెట్టు దిగి వద్దామని కిందికి చూసేసరికి నేల ఎక్కడో పాతాళంలో ఉన్నట్టు కనబడి కళ్ళు తిరిగి కింద పడిపోతానేమో అనే భయం కలిగింది. ఆ భయంలో అతడు భగవంతుణ్ణి తలుచుకుని, స్వామి, నేను క్షేమంగా కిందికి దిగితే 1000 మందికి సంతర్పణ చేయిస్తాను అని మొక్కుకున్నాడు. అలా మొక్కుకున్న మీదట కొంత ధైర్యం వచ్చి అతను చెట్టు దిగడం ప్రారంభించాడు. కొంత దిగిన తర్వాత కిందికి చూస్తే ప్రమాదం కొంత తక్కువగా ఉన్నట్టు తోచింది. అందుచేత రామసింహుడు 1000 మందికి కాకపోయినా 500 మందికి సంతర్పణ చేయక తప్పదు, ఇది దేవుడితో కూడిన విషయం కదా అనుకున్నాడు. ఇంకా కొంచెం దిగాక అతడికి 500 మందికి సంతర్పణ చేయడం చాలా అనవసరమని తోచింది. ఒక 100 మందికి చేస్తే చాలే అనిపించింది. చివరికి అతడు క్షేమంగా చెట్టు దిగాక 500 మంది అలగా జనానికి సంతర్పణ చేయడం ఒక సద్బ్రాహ్మణుడికి సంతర్పణ చేయడంతో సమానం. కాబట్టి ఒక సద్బ్రాహ్మణుడికి విందు చేస్తాను అనుకున్నాడు. అతను ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఏ బ్రాహ్మణుడికి సంతర్పణ చేయడమా అని ఆలోచించాడు. లావుగా ఉండే బ్రాహ్మణులు ఎక్కువ తింటారు. కానీ తమ గ్రామంలో బక్క బ్రాహ్మణులు ఎవరున్నారు? రామాలయ పూజారి రామశాస్త్రి చాలా బక్కగా ఉంటాడు. అందుచేత అతన్ని విందుకు పిలువ నిశ్చయించి రామసింహుడు పూజారింటికి వెళ్లి ఆయన్ని మర్నాడు తమ ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. పిసినారితనానికి పేరు మోసిన రామసింహుడు అకారణంగా తనను భోజనానికి పిలవడం చూసి రామశాస్త్రి అమిత ఆశ్చర్యపడుతూనే, అలాగే వస్తాను అన్నాడు. రామసింహుడు తిన్నగా ఇంటికి వెళ్లి తన భార్యతో, ఇవాళ వెళ్లిన పని కాకుండానే ఇంటికి తిరిగి రావాల్సి వచ్చింది, రేపు మళ్లీ వెళ్ళాలి అన్నట్టు పూజారి రామశాస్త్రిని భోజనానికి పిలిచాను. సాధ్యమైనంత తక్కువ ఖర్చులో అంతా జరిగేటట్టు చూడు అని ఆ రోజు జరిగిన సంగతి ఆమెకు చెప్పాడు. మర్నాడు ఉదయమే రామసింహుడు పొరుగురికి ప్రయాణమై వెళ్లిపోయాడు. భోజనాల వేళకు రామశాస్త్రి రామసింహుడి ఇంటికి వచ్చాడు. రామసింహుడి భార్య ఆయనకి వడ్డన చేసింది. బక్కగా ఉన్న రామశాస్త్రి మంచి తిండి పుష్టి కలవాడు. ఆయన 3 తిన్నంత తిని తాను తినగా మిగిలిపోయిన పిండి వంటలు మూటగట్టుకుని తాంబూలం పుచ్చుకున్నాడు. అందులో దక్షిణ లేదు. అమ్మా, సంతర్పణ చేసిన బ్రాహ్మడికి దక్షిణ లేని తాంబూలం ఇవ్వడం గృహస్థుకు మంచిది కాదు. ఇందులో 2 బంగారు కాసులు పెట్టు అన్నాడు రామశాస్త్రి రామసింహుడు భార్యతో. చేసేది లేక ఆమె 2 బంగారు కాసులు తెచ్చి రామశాస్త్రికి ఇచ్చింది. ఇది జరిగిన మర్నాడు రామసింహుడు ఇంటికి తిరిగొచ్చాడు. బ్రాహ్మణ సంతర్పణ ఎలా జరిగిందో, ఎంత ఖర్చయిందో భార్య భర్తకి చెప్పింది. రామసింహుడి గుండె బద్దలైనంత పనైంది. అతడు భార్యను తిట్టి, నిన్ను పిచ్చిదాన్ని చేసి ఇల్లు దోచుకుపోయిన ఆ దొంగ వెధవ పని పడతాను అంటూ కర్ర తీసుకుని రామశాస్త్రి ఇంటికి బయలుదేరాడు. ఇలాంటిదేదో జరగబోతుందని రామశాస్త్రి ముందే ఊహించి ఉండడం చేత తగిన ఏర్పాట్లన్నీ చేసుకుని ఉన్నాడు. రామసింహుడు తన ఇంటికి వస్తున్న జాడ పొడగట్టగానే ఆయన మంచం మీద పడుకున్నాడు. ఆయన భార్య కొడుకు మంచం దగ్గర చేరి ఏడుస్తున్నారు. అక్కడికొచ్చిన రామసింహుని చూసి రామశాస్త్రి కొడుకు, ఎంత పని చేశారండి, భోజనానికని పిలిచి మా నాయనకి ఏం పెట్టారో ఏమో గాని ఇంటికి వస్తూనే వాంతులు చేసుకుని మంచాన పడి ఉన్నాడు. వైద్యుని పిలిస్తే విషప్రయోగం జరిగింది, విరుగుడుకు 4 బంగారు కాసులు అవసరమైతాయి అన్నాడు. ఈ సంగతి ఏమిటో తేల్చుకుందాం, గ్రామ పెద్దల దగ్గరికి వెళ్దాం రండి అన్నాడు. గ్రామ పెద్దల దగ్గరికి వెళ్తే వైద్యం ఖర్చుతో వదలక జరిమానాలు అవి వేస్తారు కాబట్టి ఆ భయంతో రామసింహుడు, బాబు, వైద్యానికి అయ్యే డబ్బు నేనిచ్చుకుంటాను, ఈ విషయం ఇంతటితో వదిలిపెట్టు అని రామశాస్త్రి కొడుకును బతిమాలుకున్నాడు. రామశాస్త్రి కొడుకు రామసింహుణ్ణి దయదల్చినట్టు నటిస్తూ 4 బంగారు కాసులు పుచ్చుకుని పంపేశాడు. అటు తర్వాత రామసింహుడికి ఖర్జూర పళ్ళు గుర్తొస్తేనే గుండె దడదడలాడేది. అదే కథ. కథ కంచికి మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.